తప్ప నిజం మాట్లాడేవాడు. ఓకే సార్, కోటేశ్వర గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లేవనెత్తిన పాయింట్స్ అంటే ఈ అంశాలు చాలా అంటే సామాన్య ప్రజలకు కూడా వచ్చే సందేహాలు కోటేశ్వర గారు ఇవన్నీ. అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఉంటే అటువంటి చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఒక అపోజిషన్ లీడర్ అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కనుక వాళ్ళకి సంబంధించి ఇలా అక్రమ నిర్మాణాలు అయితే నిజంగా ఇంత ధైర్యంగా వెళ్ళి కూల్చేస్తారా అప్పటికప్పుడు అన్న ఒక సందేహం కూడా వస్తుంది కదా. అంటే ఆ పరిస్థితులు కూడా ఉండాలంటారా? ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎటువంటి సంకేతాలు వెళ్తాయి జనాల్లోకి? ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వీటిల్లో పూర్తిగా అవాస్తవం ఉందని కూడా మనం అనుకోక్కర్లేదు. ఎందుకు అంటే ఇలాంటి విమర్శలకి ఆర్జను మనం తమిళనాడులో చూడాలి. ఎందుకంటే అక్కడ డిఎంకే అన్నా డిఎంకే 5 ఏళ్ళు వాళ్ళు ఉంటే 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఆర్థిక పరమంగా ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం అనేటువంటి ప్రక్రియ తమిళనాడులో ప్రారంభమైంది, మన దక్షిణాది రాష్ట్రాలు. అందువల్ల సెలెక్టివ్ గా ఎంచుకొని డిఎంకే అధికారంలో ఉన్నప్పుడేమో అన్నా డిఎంకే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసేవాళ్ళు, ఏది పర్మిషన్లు లేనటువంటివే, చట్టవిరుద్ధంగా కట్టినవి వాళ్ళే. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఎంత అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక బిల్డింగ్ చట్టబద్ధంగా కట్టినటువంటి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ చుట్టూత మున్సిపాలిటీల ఏదో రోడ్ వర్క్స్ లేకపోతే డ్రైనేజ్ వర్క్స్ పేరుతోటి చుట్టూతా తవ్వేసి దానిలోకి వెళ్లకుండా సంవత్సరాల తరబడి పనులు చేయకుండా వాటిని అట్లా పెట్టి ఇబ్బంది పెట్టి నాశనం చేసినటువంటి ఉదంతాలు ఎన్నో ఉంటాయి. మనం సినిమాల్లోనే చూస్తుంటాం అలాంటివన్నీ తమిళనాడులో ఆ అధికార పార్టీలు చేశాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి చిహ్నాలు అసలు లేవా అంటే కొన్ని ఉండుంటాయి, లేవనట్లే. అందుకని అటువంటి వాటికి తావివ్వకూడదు అనేది ఈ సందర్భంగా చెప్పాలి. ఇక్కడ 2 అంశాలు, పర్యావరణాన్ని రక్షణ ఒకటైతే, చట్టపరంగా అన్ని హక్కులు ఉన్నటువంటి భూముల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు, దానికి 2 ఉదాహరణలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. ఇప్పుడు కేరళలోని కొచ్చి పక్కన మరాదు అనేటువంటి ఒక విలేజ్ లో పర్యావరణం అంటే సముద్రం పక్కనే పర్యావరణాన్ని హాని కలిగించే విధంగా పెద్ద కట్టడం 2 కోట్లు 3 కోట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్ల విలువ వాటిని కడితే దాని మీద 10 సంవత్సరాల పాటు కోర్టులో నడిచిన తర్వాత చివరికి సుప్రీంకోర్టు దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని చెప్పేసి తీర్పిస్తూ ఆ నిర్మాణం చేసినటువంటి కంపెనీ ద్వారా ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వమని చెప్పింది. అదే విధంగా ఢిల్లీ నోయిడా అంటే ఉత్తరప్రదేశ్ నోయిడా ఢిల్లీ పక్కనే ఉంటది. ఆ నగరంలో 2000 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమైనటువంటి సూపర్ టెక్ అనేటువంటి సంస్థగా కన్స్ట్రక్షన్ కొన్ని వందల ప్లాట్లు 2022లో సుప్రీంకోర్టు ఆదేశంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. 20 ఏళ్ళు పట్టింది అది చట్టపరంగా కోర్టులు అట్లాగే ఇట్లాగే. కానీ హైదరాబాద్ లో కూడా అలాంటి అక్రమ కట్టడాలు కానీ లేదా పర్యావరణం చెరువుల ఆక్రమణ కానీ ఇటువంటి వాటన్నిటి పట్ల కూడా అవసరమైతే కోర్టులో వాటన్నిటిని కూడా నిరంతరం సాగించాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద ఉంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఈ హైడ్రా గాని లేదా ప్రభుత్వం గాని అసలు ముందు వివాదం లేనటువంటి స్పష్టంగా ఇప్పటికే అక్రమం అని గుర్తించినటువంటి వాటన్నింటినీ కూడా హైకోర్టుకి లేదా జిల్లా కోర్టులకి సమర్పించి ఎవడు కూడా అటువంటి వాటి మీద స్టేలు తెచ్చుకోకుండా ఒక కేవియట్ పిటిషన్ వేయాలి. ఇదిగో ఈ ప్రాంతంలో ఇదంతా అక్రమాన్ని గుర్తించాము, మమ్మల్ని సంప్రదించకుండా మీరు స్టే ఆర్డర్ ఇవ్వద్దు అనేటువంటి కేవియట్ పిటిషన్లు ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోయేటట్టు ఏమవుతుందంటే కోర్టులో వెళ్తారు, కోర్టులో వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందే ఇప్పుడు నాగార్జున అదే ఉన్నది. ఇన్ని సంవత్సరాలు కోర్టు ఎందుకు తేల్చలేదు న్యాయ వ్యవస్థ? ఇటువంటి పేరుతోటి మరలా దశాబ్దాల తరబడి సాగిస్తారు. అందుకని ఒకవైపు పేదలకు అవసరమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒక ప్రత్యామ్నాయ పథకంతో పాటు న్యాయపరంగా ఇటువంటి కూల్చివేతలకి అడ్డుపడకుండా, న్యాయ వ్యవస్థ అడ్డుపడకుండా అవసరమైనటువంటి కేవియట్ పిటిషన్లు సైమల్టేనియస్ గా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏవి చేసినప్పటికీ సామాజిక న్యాయం అనేటువంటి ఒక సహజ న్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోకూడదు. అట్ ది సేమ్ టైం
కూల్చివేసేటువంటి అధికార యంత్రాంగం కూడా దాన్ని గమనంలో ఉంచుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఎస్, ఓకే సార్. శోభన్ గారు, ఏదైతే ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు